నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు మనము చపాతీ, పుల్కా, రోటీల్లోకి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ క్యాప్సికమ్ గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: పెరుగు పావు కప్పు, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టమోటాల్ని ఈ విధంగా కట్ చేసుకు పెట్టుకోవాలి. పన్నీర్ని కూడా క్యూబ్ లాగా కట్ చేసుకోవాలి. నిమ్మరసం 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్, నూనె, మిరియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు తీసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం చివరిలో వేసుకుందాం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ మిరియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి, కారం 1.5 స్పూన్. ఇది నా దగ్గర స్పైసీగా లేదు, అందుకే కొద్దిగా ఎక్కువ యాడ్ చేస్తున్నాను, మీరు తగ్గించుకోవచ్చు. గరం మసాలా 1/2 స్పూన్, ఉప్పు 3/4 స్పూన్, 1 స్పూన్ నూనె కూడా వేసుకొని నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టమాటాలని ముందుగా వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా పన్నీర్ని వేస్తే విడిపోతుంది. ఇప్పుడు పన్నీర్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత నుంచుకొని 1 గంట పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనము ఈ గ్రేవీకి కావాల్సిన పేస్ట్ని తయారు చేసుకుందాం. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 3 పెద్ద సైజు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 టమోటాను కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. చిన్న అల్లం ముక్కని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒకసారి కలిపి కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యన ఇలా కలుపుతూ మగ్గించుకొని బాగా చల్లార్చుకొని ఈ విధంగా పేస్ట్గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు 10 జీడిపప్పుని పాలల్లో నానబెట్టుకొని 1 గంట తర్వాత ఇలా స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకుందాము. సేమ్ ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా వేసుకోవాలి. మసాలాలన్నీ ముక్కలకు పట్టే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యన కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టిపోయాయి. పన్నీర్ కూడా కలర్ బాగా బ్రౌన్గా వచ్చింది. ఇప్పుడు మెయిన్ కర్రీని తయారు చేసుకుందాం. కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, పట్ట, లవంగ, షాజీరా వేసుకోవాలి. జీలకర్ర కంటే షాజీరా బాగుంటుంది. ఒకసారి వేయించుకొని జీడిపప్పుల్ని వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం, వద్దనుకుంటే వేయక్కర్లేదు. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/4 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఫ్లేమ్ని లో చేసుకొని మిక్స్ చేసుకోవాలి. లేకపోతే ఈ మసాలా పొడులన్నీ మాడిపోతాయి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా పేస్ట్ను కూడా వేసుకోవాలి. ఫ్లేమ్ని లోనే ఉంచుకోండి, అడుగు పట్టేయకుండా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
ఈ ఉల్లిపాయ పేస్ట్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టేసాయి. ఇప్పుడు మనకి కాజు పేస్ట్ రెడీ చేసుకున్నాం కూడా, అది కూడా వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి. అరకప్పు నీళ్ళను వేసుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ గ్రేవీ ఉడికిపోయింది. ఇందులో 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసేటప్పుడు అన్ని మసాలాలు వేసుకున్నాం కదా, సో అది సరి చూసుకుంటూ వేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్ కూడా వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం అవసరం అనుకుంటే గ్రేవీ చిక్కగా ఉంది కదా, కొద్దిగా నీళ్ళను కూడా వేసుకోవచ్చు. మరొకసారి బాగా కలుపుకొని మూతను ఉంచుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. అవసరమైతే మధ్యలో కలుపుకోవచ్చు, అడుగు పట్టేస్తుంది అనుకుంటే. చూసారు కదా, పన్నీర్ క్యాప్సికమ్ గ్రేవీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.